ఇక్కడ చూపిస్తున్నది ఒడిస్సాలోని జగన్నాథ స్వామి రథయాత్ర. సో, నేను స్వామితో పాటు అలాగే కంప్లీట్ యాత్రననేది షూట్ చేశాను. చూసేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మేము ఈవినింగ్ టైంలో అయితే రథయాత్రకి స్టార్ట్ అయిపోయాము. మేమెక్కడికి వెళ్ళామంటే మీకు ఆల్రెడీ కోట చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇదేంటి అనిస్తే ఒడిస్సాలోని పర్లాకిమిడి జాతరకైతే వెళ్ళాము మేము. ఇక్కడైతే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూసారా స్టార్టింగ్‌లోనే మేము కోట దగ్గర నుంచి ముందుకొచ్చేటప్పుడు మాకిలా కనిపించాయి. ఇక్కడ కనిపిస్తున్నవేంటో మీకు తెలుసా? ఇవేంటి అంటే పుట్టగొడుగులు. మనకేంటి అంటే నార్మల్‌గా మనం షాప్స్‌లో కొనుక్కునేవి ఏంటి అంటే మనం అవి పండించుకునేవి. ఇక్కడ చూపించినవి ఏంటి అంటే నార్మల్‌గా మనం ఎలాంటి పంట వేయకుండా వాటికవే పుట్టొస్తాయి కదా! అవన్నమాట న్యాచురల్ పుట్టగొడుగులనేవి అంటే న్యాచురల్ మష్రూమ్స్ చాలా బావుంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇంకా మేము అలా కొంచెం కోట నుంచి ముందుకొస్తే లోపలికి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా తోవంతా మనం నడుచుకొని వెళ్ళాలి. ఈ ముందే ఇంకొక జగన్నాథ స్వామి టెంపుల్ అయితే న్యూగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. మేమైతే ఆ ముందున్నాము. ఇంకా మేమేంటి అంటే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. మా బావగారి ఫ్యామిలీ అండ్ మేమైతే కలిసి వెళ్ళాము. ఇక్కడ నుంచి ముందుకి కొండ కనిపిస్తుంది కదా! అటువైపుగా నడుచుకొని వెళ్తే మనకి లోపలికి టెంపుల్ ఉంటుంది. ఇంకా వెళ్ళే తోవలో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ జాతరలో ఉంటాయి కదా! అలానే ఏంటంటే పావు బాజీ, మిర్చి పకోడా అండ్ దాంతో పాటు గోబీ మంచూరియా ఇలా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. స్ట్రీట్‌కి 2 వైపులా కూడాను. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి లైక్ జ్యువెలరీ అవన్నీ. ఏంటి అంటే నేను పర్లాకిమిడి జాతర కోసం విన్నాను. ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం. బట్ నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ ఇసుక పోస్తే రాలినంత జనం ఉంటారు జాతరలో అని. కాకపోతే అదేంటి అంటే రథాలు తీస్తారు కదా! రథాలు తీసిన రోజు మాత్రమే అంతమంది జనం ఉంటారంట. మేమైతే రథాలు తీసిన రోజు వెళ్ళలేదు. నార్మల్ డే ఎళ్ళాము. నార్మల్‌గా అయితే 9 డేస్ ఇక్కడ జాతర జరుగుతుంది. సో, మేమెళ్ళింది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే వెళ్ళాము మేము. సో, అందుకని అంత క్రౌడ్ లేరు. నార్మల్‌గా ఉన్నారు. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంకా దాంతో పాటు గాజులు ఇవైతే చాలా బాగున్నాయి. ఈ మొక్కలైతే చాలా బాగున్నాయి. కానీ నేనైతే ఏమీ కొనుక్కోలేదు నిజానికి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి. వేదు చిన్నోడు కదా! అన్నీ పడేస్తున్నాడు. అన్నీ క్లీన్ చేసుకోవడం అయితే నాకు చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడాను వుడ్‌తో చేసినవే మనకి మసాలా దంచుకునే నుంచి పచ్చళ్ళు వేసుకునే వరకు. అండ్ ఇవైతే ముగ్గులేసుకునేవి. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అయితే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. చాలా బాగున్నాయి. అండ్ అన్నీ కూడాను మాక్సిమం రీజనబుల్ ప్రైస్‌లో అయితే నాకు అనిపించాయి. అంటే మరీ ఓవర్ ప్రైజింగ్ అయితే అనిపించలేదు. చాలా చైన్స్ ఉన్నాయి. ఇంకా ఇలా స్టాల్స్ అయితే చూసారా ఇక్కడ ఏ వస్తువైనా 30 రూపీస్ అని ఉంది కదా! ఇంకా అలా అన్నీ అంటే బేసిక్ రీజనబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక అతను చింత చిగురు అమ్ముతున్నారు. చింత చిగురు ఈ మధ్యన బాగా యూట్యూబ్‌లో ఫేమస్ అవుతుంది కదా! ఇలా వేరు వేరు వంటల్లో. ఇంకా అలా అని అయితే మేమైతే తీసుకుందాం అనుకున్నాము. బట్ ఇంక చేసేది లేదు కదా! ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. అండ్ టాయ్స్ కూడాను కిడ్స్‌కి అయితే 100 రూపీస్‌కి అమ్ముతున్నారనమాట. చాలా బాగున్నాయి. అండ్ వేదు కన్నా అయితే యాజ్ యూజువల్ పడుకుండిపోయాడు కార్‌లో. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాక లేపొచ్చులే అని చెప్పైతే మేము వేదు కన్ననైతే నిద్ర లేపలేదు. అండ్ తనొక్కరే మోయడం కష్టంగా ఉంది కదా! అని నేనైతే కొద్ది టైం హెల్ప్ చేశాను ఇంకా. అంతేనండి. ఇంకా యాత్ర అయితే చాలా బావుంది. నాకు నచ్చింది స్పెషల్లీ. దీన్నేమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే పటిక బెల్లము అంటాము. నాకు చాలా ఇష్టం. అంటే షుగర్‌కి మనం రీప్లేస్‌మెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే మష్రూమ్స్ పండించే మష్రూమ్స్ ఉంటాయి కదా! అవి అమ్ముతున్నారు. అరకిలో ప్యాకెట్ అరౌండ్ 90 రూపీస్ అలా అమ్ముతున్నారు. బయట కూడా మార్కెట్‌లో అంతే ఉంది. బట్ వాళ్ళైతే మేము తగ్గించి అమ్ముతున్నామని చెప్పైతే అమ్మేస్తున్నారు. అండ్ ఈ బుట్టలన్నీ కూడాను బ్యాంబూతో చేసినవి. వాటికి కలర్స్ ఏశారు. చాలా బావున్నాయి. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి గదా! ఈవెన్ హ్యాండ్‌కైనా పెట్టుకోవచ్చు, జడకైనా పెట్టుకోవచ్చు. అలా ఇంకా దీంతో పాటు గార్లాండ్స్ అండ్ డెకరేషన్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే రియల్లీ వావ్! ఏంటి అంటే 200 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంతో పాటు మనకు తెలుసు జాతర అంటే ఖర్జూరం, శనగలనేది కామన్. అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతో పాటు అక్కడ చూసారా కొబ్బరి చెట్లులాగా ఉన్నాయి కదా చిన్నవి. అవి ఏంటంటే జత రూ. 100 అనుకుంటా. చాలా బాగున్నాయి. వాటితో పాటు ఇక్కడ ఇలాంటి మనకి పప్పులు, దాంతో పాటు గింజలు అమ్ముతున్నారు. అంటే బొబ్బర్లు, రాజ్మా వాటితో పాటు మనకి ఊదలు, సామలు అవి కూడా అమ్ముతున్నారు. అండ్ వాటితో పాటు మన హెల్తీ అయిన ఫ్లాక్స్ సీడ్స్ అండ్
షీడ్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు. ఏంటి చిన్న రోజెస్ అయితే నేను స్కూల్ టైమ్‌లో తెగ పెట్టుకునేదాన్ని. మా అమ్మ నా కోసం తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అయితే జాతరలో కలిసారు. అంటే ఊరు నుంచి వీళ్ళు ఫస్ట్ వచ్చేసారు. మేము తర్వాత వచ్చాము. ఇంకా అందరం అక్కడ జాతరలో కలిసి కొద్ది టైం మాట్లాడుకున్నాము. దాంతో పాటు ముందుకొచ్చి ఈ కుక్క బొమ్మలైతే నాకు భలే నచ్చాయి. చిన్న చిన్న పప్పీస్. అండ్ దాంతో పాటు ఇవి తెలుసు కదా మనకి ఈ జున్ను అయితే యాత్రలో ఎక్కడ చూడు అమ్ముతూనే ఉన్నారు. బట్ ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో తెలీదు. ఎందుకంటే జాతర కదా మనకి అది. అండ్ ఈ బ్యాంగిల్స్ కోసం అయితే చాలా స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి ఒడిస్సా వాళ్ళకి చాలా ఫేమస్. ఎవ్రీ మ్యారీడ్ వుమెన్ ఇవైతే మస్ట్ వేసుకుంటారనుకుంటాను నాకు తెలిసినంత వరకు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి మాక్సిమం ఒడిస్సా సైడే దొరుకుతాయి అనుకుంటాను ఆ బ్యాంగిల్స్. అండ్ ఫుడ్ ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు కదా! మహాప్రసాదం స్వామివారికి పెడతారు కాబట్టి. అండ్ ఫుడ్ ఐటెమ్స్ అందులో స్వీట్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఇంకా మేము ముందుకొచ్చేసాము. ఇక్కడైతే స్వామివారి రథాలైతే పెట్టి ఉంచారు రథయాత్ర అయిన తర్వాత. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ రోజు కూడాను రథాలు తీస్తారనుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న ఈ 3 రథాలు కూడాను ఏంటి అంటే, ఒకటి మన జగన్నాథ స్వామిది, 2 సుభద్రాదేవి, 3 బలరామ స్వామివన్నమాట. ఈ 3 రథాలు. ఇఫ్ ఐ యామ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లీజ్. ముందుకొచ్చాక అయితే జాతర జరుగుతుంది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ వీల్స్ అండ్ బ్రేక్ డాన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ మేమైతే ఏది ఎక్కలేదు. ఎందుకంటే కొంచెం ఫుడ్ అదంతా తినేసి వచ్చాము. మళ్ళీ వామిటింగ్ లాగా అవ్వచ్చు అండ్ కళ్ళు తిరగొచ్చు. పిల్లలతో రిస్క్ ఎందుకు అని చెప్పైతే మేమైతే ఎక్కలేదు ఏది కూడాను. అండ్ ఫైనల్‌గా గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా స్వామివారికి దీపం పెడదామని చెప్పైతే దీపాలు తీసుకొని స్వామివారికైతే దీపం పెట్టాము. ఇంకా అందరూ దీపాలైతే పెడుతున్నారు. ఇదొకటి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా టెంపుల్స్‌లో మనకి దీపం పెట్టడానికి అలో చేయరు. బట్ ఇక్కడైతే మనము ముందైతే దీపాలు పెట్టడానికి మనకి పర్మిషన్ ఉంది కాబట్టి హ్యాపీగా మనం దీపాలైతే స్వామివారికి పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అయితే మేము దీపాలు పెట్టుకొని హ్యాపీగా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. మేము దీపాలు పెట్టి లోపలికి వెళ్ళేసరికైతే లోపల స్వామివారి దగ్గర ఏదో ప్రదర్శన అయితే అవుతుంది. నృత్య ప్రదర్శన ఆ డప్పులతో ఏదో చేస్తున్నారు. నాకు అంత క్లియర్‌గా ఐడియా లేదు దాని గురించి. ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం దగ్గర మాత్రం కొంచెం క్రౌడ్ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి అయితే దర్శనం అయితే జరిగింది. స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని అయితే మేము బయటకొచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం ఇలా జగన్నాథ స్వామిని దర్శించుకోవడం. ఒకసారి బెంగుళూరులో వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నేను దర్శించుకోవడం ఏదైనా ఉంది అంటే ఇక్కడే. ఇంకా వేదు అండ్ శరణ్య ఇద్దరు కలిసి అయితే ఇలా కార్‌లో ఆడుకుంటామన్నారు. బిఫోర్ అయితే వేదు చాలా భయపడేవాడు. ఇలా ఏవైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కి ఆడుకోమంటే. బట్ ఈ టైం మాత్రం వేదు చాలా బాగా ఆడుకున్నాడు. మంచిగా హాయ్ చెప్తూ ఇంకా ఫైనల్‌గా అయితే దర్శనాలయ్యాక యాత్ర అంతా చూసాకైతే వచ్చేసాము. వచ్చేసాక అయితే ఫస్ట్ అయితే నేను ఈ రాజువారి కోట బాగా చూపించలేదు కదా! అందుకని చెప్పైతే మళ్ళీ షూట్ చేశాను. కాకపోతే కరెంట్‌లీ ఇందు లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడాను పర్మిషన్ లేదు. ఇగోండి మహారాజా ఆఫ్ పర్లాకిమిడి అని దాని మీద రాసుంది కదా! అండ్ దీంతో పాటు పేరు కూడా ఉంది. అదేంటి అంటే గజపతి కోట అని. సో అంతేనండి. ఫైనల్‌గా మేమైతే అన్నీ చూసుకొని అయితే బయటకొచ్చేసాము. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. హోప్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.